సావడి ఊరు వాకలి చూడండి, చాలా 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 పెద్దది. ఒక్కసారి దీంట్లో ఒక్క సిమెంట్ కూడా వాడారు అనమాట. సో గైస్, మనకు బయట వ్యూ పాయింట్, మన గుడిలో నుంచి అమ్మవారిని దర్శించుకొని వచ్చాక ఇలా ఉంటుంది. ఇక్కడ ఉంది చూడు, అబ్బా. మన ఊర్లో చావడి అంటాము, ఊరు వాకిలి అంటాము. అలాంటిది మహారాష్ట్రలో కొల్లాపూర్ మన అమ్మవారి గుడి పక్కన ఇక్కడ మనకు మన ఊర్లో వచ్చేసి ఊరు వాకిలి అంటే మామూలు ఒక చిన్న ఉంటుంది. ఒక్కసారి చూడండి మన ఐరన్ మ్యాన్ ఎలా ఉన్నాడు. ఫోన్ వచ్చేసింది, ఎవరు తెలుసు, నాకైతే ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు మైక్ పెట్టేది. మనం కూడా ఇలా సావుడి పైన ఇలాంటి ధర్మజోద్యం కూడా ఎగిరియాలి. ధర్మధ్వజం అంటే మన ఇండ్ల పైన జెండా ఎలా కడుతున్నారు, ఇక్కడ కూడా ఇలా కట్టినారు. ఒక్కసారి చూసుకోండి. సరే, హాయ్ గైస్ అందరికి మళ్ళీ వన్స్ అగైన్. మన విలేజ్ లో గానీ, మన ఊర్లో, మన పాతకాలం ఊర్లో కానీ చూస్తాం ఎక్కువగా ఊరు వాకలి, అలాగే మన భాషలో అయితే చవడి అంటాం. ఇది ఒకప్పుడు రాజుగారు, మహారాజు గారి పాలనలో ఊరు వాకలి అనేది ఎలా ఉంటుందో మనం కొల్లాపూర్లో, మహారాష్ట్రలోని కొల్లాపూర్లో చూడొచ్చు. ఈ వ్యూ అనేది ఎంత విచిత్రంగా ఉంటుందో మనమైతే ఊహించుకోలేము. ఎంత విచిత్రంగా ఉందంటే, ఎంత డిజైన్ చూడండి. ఈ యొక్క మనిషి ఒక ఐరన్ మ్యాన్ ఎలాగైతే మన ఊరిని కాపాడతాడో, అలాగే ఊరు వాకలి ముందు ఈ మనిషి అనేది కాపాడతాడనే ఒక సంకేతం లాంటిది అనమాట ఇది. అలాగే పైన చూసుకుంటే ధర్మధ్వజం అంటే విజయాన్ని యొక్క సంకేతం. అది ఒకప్పుడు ఛత్రపతి శివాజీ స్థాపించిన ధర్మధ్వజం. దీని యొక్క మూలం ఇప్పటికి కూడా మనం గుళ్ళని పూజిస్తున్నామంటే దానికి కారణం ఆ ధ్వజం ఛత్రపతి శివాజీ గారు స్థాపించడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే మరిన్ని వివరాలు కావాలంటే ఇంకా మనం మహారాష్ట్రలో ఇంకా మరిన్ని ప్లేసెస్ తిరుగుతాం. ఇంకా కావాలంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మనం ఒక వారం పాటు ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఏమేమి మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, సాహు మహారాజ్ ప్యాలెస్ మన బ్యాక్ సైడ్ ఉండేది. ఇప్పుడు మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా ఉన్నాడో, ఈ ఊరికి సాహు మహారాజ్ వాళ్ళ పురాణ వాళ్ళ వల్లే ఇక్కడ మనకు అమ్మవారి శక్తి పీఠం కూడా అలాగే బలంగా నిలబడిపోయింది. లేకపోతే మనకు మొఘల్స్ వాళ్ళు వచ్చి కూల్చేస్తారు. అందుకని మన సాహు మహారాజ్ ఆ గుడి పక్కనే మన సాహు మహారాజ్ ప్యాలెస్ ఉంది. మనం మీరు కూడా ఒకసారి మహారాష్ట్రకు వచ్చి ఇక్కడ కొల్లాపూర్కి వచ్చి శ్రీ లక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని విజిట్ చేసి దర్శనం చేసుకోండి. సరే, మనం ఒక్కసారి ఇప్పుడు ఆ సావడిలోకి వెళ్దాం, ఊరు వాకిల్లోకి వెళ్దాం. సో గైస్, సావడి ఊరు వాకిలి చూడండి, చాలా 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 పెద్దది. ఒక్కసారి దీంట్లో ఒక్క సిమెంట్ కూడా వాడరు అనమాట. దీంట్లో ఒక సిమెంట్ కాదు, ఏం వాడరు, మొత్తం రాతి కట్టడాలే, మొత్తం రాతి. పైన చూసుకోండి ఒకసారి. చాలా 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 పెద్ద ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. మనకి ఇక్కడ అమ్మవారికి పూజ చేయడానికి కూడా ఇలా టెంకాయలు కూడా ఉంటాయి, అక్కడ కడియాలు ఉంటాయి. మనం ఇలా బయటకు వచ్చేసి ఇంకా మనం బయటకు వెళ్ళిపోతున్నాం. ఇంకా ఒక్కసారి పైన చూడి, అన్ని రాగి సొమ్ములు. అక్కడ ఒక టైం ఉంది, ఆ టైం కూడా మరాఠీలో ఉంది. ఆడొక బెల్ ఉంది, ఆ బెల్ ఇప్పుడు పనిచేస్తుందో లేదో తెలియదు, పురాణ కాలంలో ఏమది బెల్. ఇక్కడ చూసుకోండి, మన సావిడ అక్కడ దాకా ఉంది. మహారాజ్ ఇలాంటిది మీరు ఎప్పుడు చూసిండరు, ఎక్కడ చూసిండరు? ఇది కేవలం మన మహారాష్ట్రలో కొల్లాపూర్ దగ్గర అయితే ఉంది ఇది. ఇంక ఇలాగే బయటకు వచ్చేసి మనకి ఇంకా బయట
అంత సంత ఉంటుంది మార్కెట్. అయిపోయింది, మనం ఆటో దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి గోవాకి వెళ్ళాలి. మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఇక్కడ ఏ ప్రదేశాలు తిరుగుతామో అన్ని నేను విజిట్ చేసి మీకు అన్ని చూపిస్తా. నేను విజిట్ చేసినాక మీరు కూడా నేను ఎక్కడికైతే వెళ్ళానో అదల్లో కూడా విజిట్ చేయండి. ఓకే, వర్షంగా జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు. నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు. ఇక్కడ మొత్తం మాట్లాడేది వచ్చేసి మరాఠీ మాట్లాడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.